ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీకోసమే ఈ మూటను తీసుకువచ్చాను బిడ్డ, ఒక్కసారి తాకి ఇందులో ఏముందో ఇప్పుడే చూసి తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఎప్పుడు కూడా నా పైన నమ్మకంతో ఇది వింటున్నావు కదా, 100% ఇది నిజమమ్మా. బాబా నువ్వు చెప్పినవన్నీ నిజం బాబా అని ఆనందంగా ఉంటావు. కాబట్టి నేను ఏం చెప్తున్నానో, ఎలా చెప్తున్నానో తప్పకుండా ఇప్పుడే వినిచూడు. నా తల్లి మనసు ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అసలు చెప్పాలంటే మనసు నిండా ఆలోచనలే ఉన్నాయి. నీకు నువ్వు ఎంత సర్దు చెప్పుకుంటున్నా, ఎంత మౌనంగా ఉందామనుకుంటున్నా సరే అస్సలు నీ మాట వినడం లేదు కదా. ప్రతి నిమిషం కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ, ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ, నిరాశపడుతూ ఉన్నావు. మరి దీనికి కారణమేంటో చెప్పన తల్లి, నీ కర్మఫలమమ్మా. ఈ కర్మఫలాల వల్లే నీకు ఈ విధంగా జరుగుతుంది. భయపడద్దు, వాటిని నిదానంగా నేను తొలగిస్తానులే. తొలగించి నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలంటే నువ్వేమి అప్పు చేసినా అంటే నువ్వేమి అప్పులు చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. న్యాయంగా ఉంటూ ఎవరిని కూడా మోసం చేయకుండా న్యాయమైన పనులు చేస్తే ఖచ్చితంగా నీ యొక్క కర్మఫలాలన్నీ కూడా చిటికిలో తొలగిపోతాయి తల్లి. నా కళ్ళలోకి చూడు. నేను చెప్పేది నిజమా కాదనేది నీకే అర్థమవుతుంది. లోతుగా నన్ను పరిశీలించమ్మా. నా ప్రతి శ్వాస, నా కళ్ళు, చెయ్యి మొత్తం నీకంతా కూడా సమాధానం చెప్పే తీరుతుంది తల్లి. నువ్వు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో అయోమయంలో ఉండిపోయావు కదా, అలాంటి సమయంలోనే నీకు తోడుగా ఎవరూ లేరని అపోహపడుతూ ఉన్నావు. అందుకే తల్లి నీకు ఆరోగ్యం కూడా అస్సలు సహకరించడం లేదు. నువ్విలా బాధపడుతూ భయపడడం వల్లే నీ జీవితం ఇంకా ఇంకా కృంగిపోతుంది. దిగులు పడద్దు. నీ ఆరోగ్యంకు నీకు సహకరించిన సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, సాయి నేను ఎంత కష్టమైనా భరిస్తాను, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను బాబా, కానీ నాకున్న ఈ ఒక్క సమస్యని, నా ఆరోగ్యాన్ని బాగు చేయని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా. అందుకే బిడ్డ నీకు ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగోలేదని ఎవరు చెప్పారు చెప్పు? నీ ఆరోగ్యం చాలా మంచిగా ఉంది. మరి నాకెందుకు బాబా ఇలా ఉంటుంది, ఎందుకు ఏదో అయిపోయినట్లుగా అనిపిస్తుందని అడుగుతున్నావా? దానికి కూడా సమాధానం చెప్తాను వింతల్లి. దీనికి కారణం నీ మనసే. ఏంటి బాబా, నా మనసు అసలు ఏం చేసింది, ఎందుకిలా అంటున్నారని అంటున్నావా? ఎవరైనా సరే నీ వెనక ఒక మాట అంటున్నారేమని చెప్పి నీకు నువ్వే అనవసరంగా ఆలోచించుకుంటున్నా కదా. ఎవరైనా నీ బంధువులు, నీ స్నేహితులు, కుటుంబ సభ్యులకి నువ్వు ఒక మాట అనగానే కదా పట్టుకుని అక్కడే కూర్చొని పదే పదే దాని గురించి ఆలోచిస్తూ మదన పడిపోతూ కుమిలిపోతున్నావు. నిన్ను నువ్వు ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, పట్టించుకోవడం లేదని, నీకు తోడుగా ఎవరూ లేకుండా అందరూ ఉన్నా సరే నన్ను అనాథల్లా వదిలేశారని నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతూ బాధపడుతున్నావు కదా. ఇలా నువ్వు పదే పదే బాధపడడం, కృంగిపోవడం వల్ల నీకు ఇలాంటి అనారోగ్య సమస్యలు రాబోతున్నాయమ్మా. అందుకే గుర్తుపెట్టుకో, నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత పెద్ద బాధ వచ్చినా సరే, ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా సరే, ఏదైనా సరే నా కళ్ళలోకి చూస్తూ సూటిగా నాతో చెప్పుకో బిడ్డ. నా దగ్గర నీకెందుకు భయం, నీకెందుకమ్మా అని ఏదైనా సరే నువ్వు నా దగ్గర దాచిపెట్టాల్సిన పని లేదు. నాతో అన్నీ చెప్పుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు నాతో చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకుని నన్నే ప్రార్థిస్తున్నావు. నువ్వు నన్ను కళ్ళు మూసుకుని నాతో సమస్యలు చెప్పుకోవడం వల్ల నీకు అందించే ఓదార్పుని అస్సలు చూడలేకపోతున్నావు, అందుకోలేకపోతున్నావు. అందుకే బిడ్డ, నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రార్థన పెట్టేటప్పుడు, లేదా నీ బాధల్ని, నీ సమస్యలను చెప్పుకునేటప్పుడు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అడుగు తల్లి. నా కళ్ళలోకి చూస్తూ చెప్పు. ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా కూడా నేను లాగేసుకుంటాను. నీకు ప్రశాంతతనిస్తాను. నీ భారమంతా తొలగించేస్తాను తల్లి.
నీ మనసు హాయిగానే ఉంది కదా? చెప్పు, ఇవేమీ లేకపోతే నువ్వు సంతోషంగానే ఉంటావు కదా? నీ ప్రతి సమస్య కూడా నేను పరిష్కారం చూపిస్తాను. నా చూపులోనే నీ ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయిస్తాను. కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడద్దు, బాధపడద్దు. నా బిడ్డవి, సాయి బిడ్డవమ్మా. మంచి, చెడు, కష్టం, సుఖం అన్నీ కూడా అప్పగించి ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు. ఈ లోకాన్ని 2 కళ్ళతో నీ సాయి తండ్రి పరిపాలిస్తున్నాడు బిడ్డ. అలాంటిది నీ కష్టాన్ని తీర్చలేనా చెప్పు? కాదని ఎప్పుడు కూడా బాధని మాయం చేయలేనా చెప్పు? అన్నీ సవ్యంగానే జరుగుతాయి. చూడమ్మా, ఈ ప్రపంచంలో ఎవరు కూడా అందరూ ఇలానే ఉంటూ ఉంటారు. నాకు వచ్చిన చిన్న కష్టమైనా సరే దాన్ని పద్ధతిగా అంటే ఎప్పుడు కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అలా ఉండి భ్రమలో ఉంటున్నావు తల్లి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే ఎంతటి దాన్నైనా సరే ఎలా బయటపడాలి, ఎలా ఎదుర్కోవాలని స్పష్టంగా నీకే తెలుస్తుంది. కాబట్టి ముందు నిన్ను ఒంటరినని ఆలోచన నుంచి బయటపడు. నీ మనసు దృఢంగా ఉంచుకో. నమ్మకంతో ఉండు. ఖచ్చితంగా నీకంతా మంచి జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమనేది అస్సలు ఉండదు. మంచిగా ఉంటావా, ఇంకా ఎలా ఉంటావని ఒక్కసారి ఆలోచించుకోమ్మా. ఇక నుంచి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధైర్యంగా ఉండు. నీకు ఏం కావాలన్నా సరే ధైర్యంగా నా కళ్ళలోకి చూసి అడుగు. నా దగ్గర నువ్వు ఏమీ కూడా భయపడాల్సిన పని లేదమ్మా. నీ బాబా ఎప్పుడు కూడా మంచే చేస్తారని నమ్మకంతో ఉండు. ఎప్పుడైతే ఈ మూటను తాకావో నీ ఇంట్లో సిరుల సంపదలను నేను కురిపించబోతున్నాడు తల్లి. ఇక నుంచి నువ్వు ఆనందంగా, మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.